హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12లో విజయ్ మాలిక్ను టార్గెట్ చేసే టాప్ 3 టీమ్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రో కబడ్డీకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో విజయ్ మాలిక్ను టార్గెట్ చేసే నెంబర్ 1 టీం తమిళ్ తలవేస్ టీం. ఖచ్చితంగా తమిళ్ తలవేస్ అయితే విజయ్ మాలిక్ను 100% టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి రైడర్తో పాటు ఒక బెస్ట్ క్యాప్టెన్ కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా విజయ్ మాలిక్ను టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక ప్రో కబడ్డీ సీజన్ 12లో విజయ్ మాలిక్ను టార్గెట్ చేసే సెకండ్ టీం దబాంగ్ ఢిల్లీ కేసీ. ఖచ్చితంగా దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే ఈసారి విజయ్ మాలిక్ పై ఎంత బిడ్డేసినా సరే విజయ్ మాలిక్ను తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకున్న ప్లేయర్స్ అందరినీ కూడా ఆప్షన్లో విడిచిపెట్టేశారు. ఖచ్చితంగా ఒక మంచి రైడర్తో పాటు వీళ్ళు కూడా ఒక బెస్ట్ క్యాప్టెన్ కావాలి. ఖచ్చితంగా వీళ్ళైతే విజయ్ మాలిక్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే హైలీ ఉన్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 12లో విజయ్ మాలిక్ను టార్గెట్ చేసే నెంబర్ 1 టీం పట్నా పైరేట్స్ టీం. తెలుగు టైటన్స్ కానీ ఎఫ్ఎం కార్డ్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా పట్నా పైరేట్స్ అయితే విజయ్ మాలిక్ను తీసుకునే ఛాన్స్ అయితే హైలీ ఉన్నాయి. ఎందుకంటే ఆక్షన్కి ముందే ఆల్రెడీ పట్నా పైరేట్స్ హెడ్ కోచ్ అయిన అనూప్ కుమార్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు టైటన్స్ కానీ ఒకవేళ విజయ్ మాలిక్ను ఆక్షన్లో విడిచిపెడితే మాత్రం ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాం, అతనికి ఎంత ఖర్చు పెట్టైనా సరే మేమైతే తీసుకుంటామని. ఎందుకంటే విజయ్ మాలిక్ లాంటి ఒక స్ట్రాంగ్ రైడర్తో పాటు ఒక మంచి క్యాప్టెన్ కూడా దొరుకుతారు కాబట్టి ఖచ్చితంగా పట్నా పైరేట్స్ అయితే ఈసారి ఆప్షన్లో తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో అయితే నెక్స్ట్ ఎవరిపై వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.